ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. మృతుడు మర్రిపూడి విద్యాశాఖలో ఉద్యోగి రాజశేఖర్గా గుర్తించారు. అత్యంత దారుణంగా రాజశేఖర్ని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. మర్మంగాలు కత్తితో కోసినట్లు పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ఒక వాహనానికి రాజశేఖర్ను కట్టి ఈడ్చుకు వెళ్ళినట్లు ఆనవాళ్లున్నాయి. ఉదయం మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో రాజశేఖర్ కనిపించాడు. రాత్రికి విగత జీవిగా కనిపించడం ఆ కుటుంబాన్ని షాక్కి గురి చేసింది. ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆవేదనలోకి నెట్టేసింది. మీరు చూస్తున్నారు, ఆ కుటుంబం అక్కడికి చేరుకుంది, కన్నీరు పెట్టుకుంటోంది. ఎంత దారుణంగా, ఎంత అమానవీయంగా, ఇంత పాశవికంగా ఒక మనిషిని చంపేస్తారా అంటూ ఆ కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటోంది. ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. మృతుడు మర్రిపూడి విద్యాశాఖలో ఉద్యోగి రాజశేఖర్గా గుర్తించారు. అత్యంత దారుణంగా రాజశేఖర్ను హత్య చేశారు. అసలు ఎందుకు రాజశేఖర్ను హత్య చేయాల్సి వచ్చింది? రాజశేఖర్ హత్య వెనకాల కారణం ఏంటి? ఎందుకు అంతటి దుర్మార్గంగా ఒక వెహికల్కి కట్టి తీసుకెళ్ళి ఈడ్చి చంపేసేంత ఆ కారణాలు ఏంటి? మీరు చూడొచ్చు, అదిగో వెహికల్, అది రాజశేఖర్దా లేకపోతే ఈడ్చుకున్న వెహికలా? ఇది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు, అది పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం, అంతకటు ఎవరూ వెళ్ళే ప్రాంతం కాదు అది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అంత దారుణంగా హింసించిన తర్వాత, అంత దారుణంగా ఈడ్చుకు వెళ్ళిన తర్వాత అప్పుడు అతడి మర్మాంగాలు కోసేసి అతడి ప్రైవేట్ పార్ట్స్ మీద వాటిని డ్యామేజ్ చేసి అంత దారుణంగా, అంత కర్కశంగా, అంత పాశవికంగా, అంత అమానవీయంగా, అంత క్రూరంగా, అంత అన్యాయంగా, అంత దుర్మార్గంగా, అంత దాష్టికంగా ఒకటా రెండా ఈ కారణం ఏదైనా కావచ్చు. ఒక మనిషిని చంపేంత కోపమా? వ్యవస్థలు లేవా మన దగ్గర? ఒకవేళ ఆ మనిషి మీద ఏదైనా తప్పు ఉందంటే కనుక కారణం ఏదైనా కావచ్చు. ప్రస్తుతం ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఆ కుటుంబం రాజశేఖర్ని కోల్పోయింది. ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీనివాస్, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరి ముఖ్యంగా ఈ ఘటనకు కారకుడిని పోలీసులు పట్టుకోవడం జరిగిందా? సచిన్, కొండపి నియోజకవర్గము మర్రిపూడి మండలం ముగి దగ్గరగా ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో జరిగిన ఈ హత్య ఒకసారిగా కూడా కలకలం రేపటి పరిస్థితి చెప్పుకోండి. ఎందుకంటే ఇటీవల కాలంలో క్రైమ్ రేట్కి చాలా దూరంగా ఉన్న ప్రాంతం ఉన్నది. గతంలో కొన్ని ఫ్యాక్షన్ గొడవ వల్ల ఎప్పుడు క్రైమ్ రేట్లో ఉండే ఆ ప్రాంతం ఒకసారిగా కూడా ఈరోజు ఉడికిపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2011 నుంచి అక్కడే ఒక ఎంఈఓ కార్యాలయంలో, అంటే విద్యాశాఖ కార్యాలయంలో ఒక కాంట్రాక్ట్ ప్రాతిపదికన కె రాజశేఖర్ అని పనిచేస్తున్నాడు. అతను రాచర్ల మండలం వచ్చేసి అతని భార్య 10 సంవత్సరాలు గల ఒక కూతురు కూడా ఉంది. కాకపోతే ఈ రోజు ఉదయం కూడా అక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే, అక్కడ ఒక హోటల్లో కూడా టిఫిన్ చేశాడు, కొంతసేపు ఆ ప్రాంతంలో తిరిగాడు, కొంతమందికి కనపడ్డారని కూడా చెప్తున్నారు. కానీ ఒకసారి మధ్యాహ్న సమయానికల్లా అతను మృతదేహమై కనిపించడం కూడా ఒక్కసారి కూడా కలవరపాటుకు గురి చేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా సాధారణంగా హత్యలు జరుగుతూ ఉంటాయి, కానీ ఈ హత్య కొద్దిగా పిండకోణంలో పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అతన్ని కత్తిపోట్లతో పాటు మర్మావయాలు కోసి పక్కన పడేసి అతని మీద ఒంటి మీద బట్టలు లేకుండా చేసిన సందర్భం అయితే అక్కడ కనిపిస్తుంది. కానీ ఈ హత్య ఏ కోణంలో జరిగిందని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఇంతవరకు కూడా పోలీసులు అధికారికంగా ఈ హత్యకు కారణాలు అయితే తెలియజేయట్లేదు. కాకపోతే అనధికారికంగా మనకు తెలిసి వచ్చిన సమాచారం ఏంటంటే, అతనికి వేరే అక్రమ సంబంధము నేపథ్యంలోనే, కొద్దిగా మహిళా పరిచయం నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్పేసి కొంత సమాచారం. అదేవిధంగా కొన్ని ఆర్థిక లావాదేవీల వల్ల కూడా ఈ హత్య జరిగిందని చెప్పి తెలుస్తుంది. కాకపోతే ఈ హత్యకు కారకులైన 2 వ్యక్తులు సాయంకాల సమయంలో కొడకలమెట్ల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు సమాచారం వస్తుంది. కానీ పోలీసులు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ కానీ ఈ సమాచారం ధృవీకరించలేదు. కాకపోతే జరిగిన హత్య కూడా అక్కడ స్థానికంగా ఉన్నవారు మర్రిపూడి మండల ప్రాంత ప్రజలైతే వాడికి ఒక్కసారిగా కూడా కలవరపాటుకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా కళ్ళ ముందున్న వ్యక్తి ఒక్కసారి కూడా వ్యక్తిగత జీవితం మారటం, అతను 2011 నుంచి ఉద్యోగం నిర్వహిస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖలో ఎటువంటి గొడవలకు కానీ ఎటువంటి తగాదులకు కానీ వెళ్ళిన వ్యక్తి కాదు అని చెప్పేసి కూడా అతని మీద అయితే గుడ్ ట్రాక్ రికార్డు ఉంది. కాకపోతే ఒక్కసారిగా అతను ఈ విధంగా
హత్య చేయబడడానికి గల కారణాలు ఏంటి అనేది మటుకి పోలీసులు అయితే రెండు కోణాల్లో అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సచిన్. అది ఒకటి మహిళా పరిచయం అక్రమ సంబంధం, ఒకటి 2 ఆర్థిక లావాదేవీలు. పోలీసులు అయితే లోతుగా మొదటి కారణం మీద విచారణ చేస్తారు. ఎందుకంటే అక్కడ హత్య జరిగిన తీరు చూస్తుంటే కొంత కక్షతోటి జరిగింది, ఒక కర్కశంగా జరిగింది. కాబట్టి ఇది మహిళా పరిచయం. శ్రీనివాస్, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావించడం జరుగుతోంది? సచిన్, ఇప్పటి వరకు అయితే పోలీసులు ఈ సమాచారాన్ని బయటికి అయితే ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఏదైనా విషయం బయటకు వస్తే అంటే పూర్తిగా కూడా వాస్తవాలు తెలియకుండా బయటకు వస్తే కేసు డిస్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మధ్యాహ్న కాలంలో డిఎస్పీ చెప్పే పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పటికే ఈ హత్యకు సంబంధం ఉన్నవాళ్ళు పొదిలి అంటే మార్కాపురం నియోజకవర్గం కొనకలమెట్ల ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆ ప్రాంతం వాళ్ళు ఈ హత్య చేసి ఉండవచ్చు అని చెప్పేసి కూడా విచారణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే రేపటికి కానీ ఎల్లుండికి కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడికి ఆ డాగ్ స్క్వాడ్ కూడా తీసుకురావడం, ఆ డాగ్ స్క్వాడ్ కూడా ఆ హంతకులు ఎవరైతే హత్య చేసిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళారు ఆ ప్రాంతం అంతా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే క్లియర్ చేశారు. అది చూస్తున్నట్టుకి మార్కాపురం వైపు చూస్తుంటే ఆ మార్కాపురంకి ఈ హత్య జరిగిన ప్రాంతానికి మధ్యలో ఉన్న కొనకలమెట్ల పోలీస్ స్టేషన్ వద్ద ఈ కొంతమంది లొంగిపోయారని చెప్పి సమాచారం తెలుస్తుంది. దానికి తోడు ఈ హత్య చాలా లోతుగా విచారణ కొద్దిగా ప్రత్యేకమైన కేసుగా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇతన్ని హత్య చేయడంతో పాటు అతని ప్రైవేట్ పార్ట్స్ కూడా కట్ చేసి పక్కన పడేసింది. అంతకు ముందు అతన్ని కొంత శారీరకంగా కూడా హింసించినట్టు కూడా అక్కడ ఆధారాలు బట్టి తెలుస్తుంది. ఎందుకంటే అతన్ని కొంత కర్కశంగా ఒక వాహనాన్ని కట్టేసి అటు ఇటు ఆ రాళ్లలో వీడ్చినట్టు అతనికి ఆ శరీరానికి అయిన గాయాలు, ఆ దగ్గరలో చెట్లకి అదేవిధంగా ఆ రాళ్ళకి ఉన్నటువంటి బట్టలు, అతని శరీర భాగాలు అన్నింటిని బట్టి అంటే శ్రీనివాస్ మీరు అన్నట్టుగా ఇంతటి క్రూరంగా ఇంతటి దారుణంగా అనుకుంటున్న క్రమంలో ఆ కుటుంబం ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుందా? కుటుంబ సభ్యుల మీద కావచ్చు, లేకపోతే వేరే వ్యక్తుల మీద కావచ్చు, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుందా? వెంటనే పోలీసులు మొదటిసారిగా విచారణ చేపట్టింది కుటుంబ నేపథ్యంలోనే. వారికి గతంలో ఏమన్నా పాత కక్షలు కానీ, ఏదైనా కుటుంబ గొడవలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ మరేదైనా కారణాలు ఉన్నాయని కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాకపోతే ప్రాథమికంగా మొదట ఆ కేసు చూసినప్పటికే అతను చనిపోయిన ప్రాంతం అటవీ ప్రాంతం. ఎందుకంటే అటవీ ప్రాంతంలో కూడా కొన్ని క్రూరమృగాలు కూడా తిరుగుతుంటాయి. అతనే ఒకవేళ అక్కడేమన్నా ఏదైనా జంతువులు దాడి చేసి అతను ఏమన్నా చంపేశాయి అన్న కోణంలో ఫస్ట్ అక్కడ స్థానికంగా సమాచారం తెలుసుకున్న ప్రజలు అనుకుని పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు అయితే ఎప్పుడైతే రంగ ప్రవేశం చేసి ఆ సంఘటన స్థలానికి వెళ్లి ప్రూఫ్ తీస్తూ అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చిన తర్వాత కూడా వారు అక్కడ ప్రాథమికంగా కొన్ని ఆధారాలను బట్టి ఇది కేవలం హత్యగానే నిర్ధారించుకుని ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. కాకపోతే కుటుంబ సభ్యులు ఎవరి మీద కూడా అనుమానం వ్యక్తం చేయడం కానీ పలాని వారి మీద మాకు అనుమానం ఉంది కానీ వారు ఎటువంటి సమాచారం ఇచ్చే పరిస్థితి కనిపించలేదు సార్. కాకపోతే ఇది పూర్తిగా జరిగిన తీరును బట్టి ఈ ఆర్థిక లావాదేవీల కంటే అక్రమ సంబంధం అంటే ఒక మహిళా పరిచయం ఉండొచ్చు, ఆ గతంలో అతనికి కొంత పరిచయాలు ఉన్నాయి అనే ఒక చిన్న సమాచారం పోలీసులకి తెలిసినట్టుగా భావిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఒకవేళ పోలీసులు లోతుగా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంకాల సమయంలో కొనకలమెట్ల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన వారు హంతకులు ఏంటంటే ఈ కేసు చిక్కుముడు పూర్తిగా మరికొద్ది రోజుల్లో విడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. మృతుడు మర్రిపూడి విద్యాశాఖలో ఉద్యోగి రాజశేఖర్గా గుర్తించారు. అత్యంత దారుణంగా రాజశేఖర్ హత్య గురయ్యాడు. మర్మంగాలు కత్తితో కోసినట్లు పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ఒక వాహనానికి రాజశేఖర్ను కట్టి ఈడ్చుకెళ్ళినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అక్కడ అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం మర్రిపూడి బస్ స్టాండ్ ప్రాంతంలో కనిపించాడు రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రస్తుతం లోతైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. ఎవరు ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డారు, ఎవరు వెంబడించారు, ఎవరు ఈ హత్య వెనకాల ఉన్నది, ఇంతటి దారుణానికి ఒడిగట్టింది ఎవరు, ఆర్థిక లావాదేవీలు కారణం ఉన్నాయా, లేకపోతే అక్రమ సంబంధాలు కావచ్చు, లేకపోతే లవ్ అఫైర్ కావచ్చు, ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, దానికి తోడు లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా కారణమై ఉండొచ్చా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కారణం అక్కడ చూస్తే కనుక ఆ జరిగిన ఇన్సిడెంట్, ఆ ఘటన జరిగిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడం, ఒక బైక్ అక్కడ కనిపించింది. దాంతోపాటు ఇతడి అంటే రాజశేఖర్ మర్మాంగాలని ఆ ప్రైవేట్ పార్ట్స్ని దారుణంగా హింసించిన తర్వాత ఆ ప్రైవేట్ పార్ట్స్ని వాటిని కోసేశారు
అనే అంశానికి సంబంధించి అక్కడ తెలిసిన తర్వాత ఆ స్థానికులంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇంత దారుణంగా ఎవరు హత్యకు పాల్పడి ఉంటారు, ఎంత దారుణంగా ఎవరు చంపేస్తుంటారు అనే కొన్నాళ్ళు ప్రస్తుతం అక్కడ చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ కూడా అన్ని కొన్నాళ్ళు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ కుటుంబం రోధిస్తున్న తీరు అక్కడ వాళ్ళందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆడని అంత తయారు చేసి